హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మేమైతే పార్క్ వచ్చాము. సండే బాబుని తీసుకుని అయితే నెల్లూరులో ఉన్న చిల్డ్రన్స్ పార్క్ అయితే వచ్చామన్నమాట. ఓకే, లోపలికి వెళ్దాము, మీకు చూపిస్తాను వీడియోని. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడే వచ్చామన్నమాట. ఇదిగోండి లోపలికి వెళ్తా ఉన్నాము. పార్క్ లోపల ఇది నెల్లూరులోనే చిల్డ్రన్స్ పార్క్. పిల్లలకి సంబంధించి ఈరోజు సండే కదా, అంతా రష్గా ఉంది, మొత్తం రష్గా ఉందన్నమాట. పిల్లలకి సంబంధించి ఇంకోండి బొమ్మలు అన్నీ ఉన్నాయి. టికెట్ కౌంటర్ కాడికి వెళ్ళాలి, మనమైతే టికెట్ తీసుకోవాలన్నమాట. చూడండి అక్కడ టికెట్ అన్నమాట. ఇక్కడ టికెట్ కూడా ఎంతో తెలుసా అండి, 5 రూపీసేను ఒక్కొక్కరికి. ఇప్పటికీ అది రేట్ అయితే పెంచలేదన్నమాట. 5 రూపీస్. క్యూలో మనం నుంచొని టికెట్ అయితే తీసుకుందాము. మొత్తానికైతే టికెట్ తీసుకున్నామండి, 10 రూపీస్. మేమిద్దరమే కాబట్టి మాకు 10 రూపీస్ అన్నమాట. ఓకే, వెళ్తున్నాం మరి లోపలికి. పదనా వెళ్దాం. అక్కడికి వెళ్ళి టికెట్ ఇవ్వాలి. అక్కడ తాతకి ఇచ్చే టికెట్. ఇక్కడ గేట్లో అయితే ఒక బాబాయ్ ఉన్నాడు. ఆ బాబాయ్కి అయితే టికెట్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నాం లోపలికి. ఇదే ఎంట్రన్స్. వెళ్ళేవాళ్ళు వెళ్తా ఉంటే వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు. చూసారా, పార్క్ అంటే ఇదేనండి. లోపలికైతే వచ్చేసామన్నమాట. పిల్లలు చూడండి ఎంత రద్దీగా ఉంటుందో. నెల్లూరులోనే అతిపెద్ద పార్క్ ఏదైనా ఉంది అంటే ఒక చిల్డ్రన్స్ పార్కే. ప్రతిరోజు సాయంత్రం సరదాగా అందరూ వచ్చి ప్రశాంతంగా రిలాక్స్ అవుతూ ఉంటారనమాట. అందరూ కూడా ఉయ్యాళ్ళు అన్ని పిల్లలు ఇక్కడ అన్నీ కూడా ఫ్రీ అనండి. 5 రూపాయల టికెట్తోనే అన్నీ ఫ్రీ అన్నమాట. ఇంకా ఇక్కడ ఫుడ్ అవి కూడా దొరుకుతూ ఉంటాయి. కానీ చాలామంది బయట నుంచి తెచ్చుకుంటారు, కొంతమంది ఏమంటే లోపలే అన్నమాట. నువ్వేమవుతావు, ఏమెక్కుతావు చెప్పు. ఫస్ట్ చెప్పులు వేసుకోనా? సరే నేనే పట్టుకుంటాలే. సరే పద. ఏడ ఏమెక్కుతావు? సరే పద, నీకు నచ్చింది ఎక్కు. ఫ్రెండ్స్ ఇవ్వండి, మా బాబు పరిగెత్తుతా ఉన్నాడు. ఆయనకి నచ్చింది ఎక్కి ఆడుకుంటాడంట. చిన్న పిల్లలకి అన్నీ భలే ఉంటాయండి, చాలా బాగా ఆడుకుంటారు. పరిగెత్తుతానే ఉన్నాడు. జారుడు బండండి. చిన్నప్పుడు ఇలాంటివన్నీ ఉండేవి కాదు మాకైతే. ఎప్పుడో చిన్నప్పుడు తిరునాళ్ళలో చూసేవాళ్ళం. పిల్లలకి అదే అన్నమాట. చూడండి అసలు ఎంతమంది ఉన్నారు. ఆదివారం పూట అండి. మళ్ళీ ఇది 8:30కే క్లోజ్ చేస్తారు. చిల్డ్రన్స్ పార్క్, నెల్లూరులో ఉన్న చిల్డ్రన్స్ పార్కు. ఒకప్పుడు ఇది అంతా చెత్త అన్నమాట. చెత్త వేసేవాళ్ళంట, వేస్ట్ చేసేవాళ్ళు అన్నీ చెప్తా ఉంటారు. కానీ ఇది ఒక చిల్డ్రన్స్ పార్క్గా ఈరోజు నలుగురు తిరిగేటట్లుగా చాలా చక్కగా చేశారు. చాలా హ్యాపీ అన్నమాట. కూర్చుంటాను కాసేపు. ఇక్కడ సీట్ ఖాళీ ఉంది. ఆయన ఆడినంతసేపు వస్తాడు. నేనైతే ఇదిగోండి సీటు దొరికింది ఎట్టగట్ట. ఇక్కడ కూర్చున్నాను. అందరూ చూడొచ్చు, ఎవరి పాటికి వాళ్ళేను. పిల్లలు పెద్దోళ్ళు అంతా ఆడుకుంటూ ఉన్నారు. కాసేపు రిలాక్స్ అన్నమాట. ఇంకా ఆయన అదిగో అక్కడ ఉన్నాడు. అది సర్కిల్లా ఉంది కదా, అక్కడ తిరుగుతూ ఉన్నాడు. అదేందో ఎక్కుతా దిగుతా ఉన్నాడు. ఇక్కడ సాహసాలు పిల్లలకి మంచి పెట్టారండి చిల్డ్రన్స్ పార్క్లో. పిల్లలకి సంబంధించి మాత్రం ఎక్సర్సైజ్ అలాంటివన్నీ కూడా బాగా పెట్టారనమాట. ఇదేంటో ఎక్కుతా ఉన్నారు. ఆ పిల్లోడు మా పిల్లోళ్ళ సేమ్ టీషర్ట్ వేసుకున్నాడు. దిగు. ఇంకా సేమ్ టీషర్ట్ అన్నమాట. చూడండి
నా కొడుకు ధైర్యం ఎక్కువ అండి. కనీసం నేనైతే రంగుల రాటం కూడా ఎక్కను. మళ్ళీ ఇంకో దానికి వాడికి వచ్చాడు. అయిపోయింది అంతలోకే. ఏందో బాక్స్ లాగా ఉంది. అన్నీ చుట్టూ ఒక పక్క నుంచి ఓ పక్క నుంచి ఎక్కుతారేమో, అది ఎట్టుకుంటా. ఇది సాహసాలు బాగా చేస్తాడండి నా కొడుకు మాత్రం. సాహస వీరుడని చెప్పుకోవచ్చు. కాకపోతే చిల్డ్రన్స్ పార్క్లో లైటింగ్స్ తక్కువ ఉంటాయండి. కొన్ని ఏరియాలో సరిగా లైటింగ్స్ కనబడవు. నైట్ టైం మీకు వీడియో కరెక్ట్గా కనబడుతుందో లేదో నాకు తెలియదు, కానీ కనబడుతుంది అనుకుంటున్నాను. ఓకే ఓకే, గుడ్ బై అమ్మ మా అన్వేష్. ఇంకో జారుడు బండ కాడకి మళ్ళా వచ్చాడు. ఒకటి అయిపోయింది. ఇలాంటివి పార్కులో చాలా ఉన్నాయండి జారుడు బండ్లో. ఈ జారుడు బండ్లు ఇవన్నీ చూస్తే చిన్నప్పుడే గుర్తొస్తాయి. అయినా ఇప్పుడు పిల్లలకి బాగా ఉపయోగపడుతున్నాయి. పిల్లలు ముగ్గురు నా కొడుకు కలర్ టీషర్ట్లు వేసుకున్నారు. ఇద్దరు పిల్లలు నా కొడుకు ముగ్గురు ఒకే దాని మీద ఆడుకుంటా ఉన్నారు. నాకైతే ఏది ఎక్కాలన్నా భయమేనండి. కనీసం ఉయ్యాల కూడా ఎక్కనన్నమాట. చాలా భయం నాకు. ఎందుకనంటే చిన్నప్పుడు భలే సరదాగా ఉండేది. కొంచెం పెద్ద అయిన తర్వాత అవన్నీ కూడా ఎక్కటం మానేశాను. అదొక భయం అన్నమాట. అందువల్ల అప్పటి నుంచి ఏమీ ఎక్కను. బాగుందా? గట్టిగా గట్టిగా సరే సరే, చిన్నగా బాగుందా? ఎక్సైజ్ బలశాలుడు అనమాట నా కొడుకు. ఎక్సైజ్ చేస్తూ ఉన్నాడు. నెట్టాలి గట్టిగా. నెట్టు ఒకటి కాదు, రెండు అంటేనే వస్తుంది. పైకి కిందికి అనాలి. రావట్లే ఇది ఇలాగా. అయ్యా వదులు మళ్ళా అట్లా. అది ఎక్సైజ్ అంటే. అలా చేస్తే నువ్వు పైకి లెగుస్తూ ఉంటావు అన్నమాట. ఇదొక ఎక్సైజ్ అయ్యా. మరి అదే కదా చెప్తున్నాను. మోస్తే కదా నువ్వా? అంతేనా? అయ్యా అమ్మ సార్లమ్మ, నేను మొదలేను ఇంకా. ఈ పనులు అలవాటు ఉంటే చూడు నాకు ఎంత బలం ఉందో. ఇదేందో వీజీగా ఉందని చెప్పి ఎక్కాడు అనమాట. వీజీగా ఉందా? స్పీడ్గా కూడా వస్తుందా? ఇదేందో పైకి కిందకి అనేదా? అవునా? చాలా ఈజీగా ఉంది కదా. ఇక్కడ చూడండి పాపం వాళ్ళ డాడీని తోస్తా ఉన్నాడు వెనకాల పిల్లోడైతే. అయ్యయ్యో ముక్కుకి తగిలింది. అయినా కూడా వదలకుండా వాళ్ళ డాడీని ముందుకు తోస్తా ఉన్నాడు. అయితే చాలా ఫ్రీగా ఉంది, చాలా బాగుంది. ఇందాక అసలు లెక్కలేదు, కానీ ఊరికి టచ్ చేస్తాయి భలే ఉంది. ఇక్కడ లేడీస్ ఎక్సర్సైజ్ అని రాస్తుందండి. లేడీస్కి అయితే ఈజీగా ఉంటాయి. మొత్తానికి లావు తగ్గిపోవాలండి. బాగా లావుగా ఉన్నాను, బాగా తగ్గిపోవాలి ఎక్సర్సైజ్ చేసి. మనకి టైం ఉండి మనం తగ్గేది ఏమన్నా ఉందో అసలు అంటే కష్టమే. ఇది చాలండి, మనం ఇంకా చేయలేము పనులన్నీ. ఇదేం ఎక్సర్సైజ్ కామెంట్ అయితే పెట్టండి. గుండ్రాయిలా తిరుగుతూ ఉన్నారు అది వేసుకొని. నా కొడుకు అయితే తిరుగుతూ ఉన్నాడు. ముడ్డు అట్టి తిప్పుతాం. బాగుంది నాన్న నీకు? ఏమి చేతులు నొప్పులు వచ్చినాయి అప్పుడే? ఏమైనాయా?
ఆడికే ఇంకేడికి వెళ్తున్నావా? తిప్పు. 2 చేతులతోనా? ఒక్క చేత్తో నేనంట. దగ్గరికి ఓకే, 2 చేతుల్లో ఒక చెయ్యా? ఒక చేత్తోనేనా? భలే తిప్పుతున్నావు గిరా గిరా. ఇదిగోండి, ఎక్కడేనో లేడీస్ జిమ్ అని చెప్పి రాశారు. ఇవన్నీ కూడా లేడీస్కి సంబంధించినవి అన్నమాట, ఎక్సర్సైజులు. చిల్డ్రన్స్ పార్క్లో ఈ మధ్య కొత్తగా పెట్టారు. ప్రతిసారి ఎన్నిసార్లు వచ్చినా కూడా ఇక్కడ ఏం ఫుడ్ దొరికేది కాదు, కానీ ఇక్కడ కొత్తగా పెట్టారనమాట. ఏమేమి పెట్టారంటే ఈ బంగాళదుంప ఉంటాయి కదా, ఇదిగోండి ఈ సర్కిల్ లాగా ఉన్నాయి కదా, అదొకటి. అలాగే రౌండ్ బాల్స్ ఒకటి పెట్టారు. కోన్ ఐస్ క్రీమ్ పెట్టారు. ఇంకా నా కొడుకు అయితే దాని చుట్టూనే తిరుగుతూ ఉన్నారు. కానీ నాకైతే కాస్ట్ వచ్చి 40 రూపాయలు అంటే ఓవర్ అనిపించింది. సరే, అవి కూడా దొరకవు కదా ఇక్కడ, అందుకోసం వాటి కోసం ఎగబడతా ఉన్నారు. నా కొడుకు అయితే మిక్చర్ ప్యాకెట్ ప్రస్తుతానికి ఒకటి కొనిపెట్టాను, అది చాలులే అని. బంగాళదుంప రోల్ అయితే ఒకటి తీసుకున్నాము. అప్పటికప్పుడే ఫ్రెష్గా మనకి బంగాళదుంప మన ముందే అట్లా కట్ చేసి ఆయిల్లో వేపుతున్నారండి. కానీ నా కొడుకు నేను వద్దనుకుంది అదే కావాలన్నాడు. 40 రూపాయలు అంటే నాకైతే చాలా కాస్ట్ అనిపించింది. ఎందుకంటే అది ఎంత బంగాళదుంప రూపాయి కూడా పడదు, కానీ అంత పెట్టుకొని తింటున్నామంటే కొంచెం కష్టమైంది నాకైతే. మొత్తానికైతే గడ్డిలో సిట్టింగ్ వేసాము, కూర్చున్నామన్నమాట ప్రశాంతంగా. పార్కుల్లో అలాగా గడ్డి మీద కూర్చుంటా ఉంటే చాలా బాగుంటుంది. కొంతమంది అయితే పడుకుంటారు. మేమైతే మిక్చర్ అయితే ప్లేట్లు వేసుకొని తినేస్తూ ఉన్నాం. అది చాలదన్నట్టు వీళ్ళు పాప్కార్న్ కొనుక్కోవడానికి పోయిద్దరు. నేనైతే మెత్తటి గడ్డలు అయితే కొంచెం పడుకున్నాను అనమాట. చాలా బాగుంది ఈ చల్లని వాతావరణానికి అయితే. వీళ్ళైతే పాప్కార్న్ అయితే కొనుక్కొని వచ్చారు. పాపం నాకు కూడా పెట్టనని ఫీల్ అవుతాను అనుకున్నారో ఏమో, తినమన్నారు. ఆయన పాప్కార్న్ తిని మళ్ళీ ఆడుకోవడానికి అనిపోయాడు. ఈలోపు విజిల్ వేసారు, టైం అయిపోయింది, ఇంకా బయలుదేరండి అని చెప్పి. ఇంకేం చేస్తాం, మనం బయలుదేరదాము. ఎంట్రన్స్ నుంచి మనం బయటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది ఫ్రెండ్స్, సండే ఈవినింగ్ టైంలో మా కొడుకుని పార్క్ తీసుకెళ్ళాను. ఓకే మరి, బాయ్.